బ్రేకింగ్ న్యూస్. ఓవైపు పొలిటికల్ హిట్, మరోవైపు వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాలు. ఇలాంటి కీలక సమయంలో బెంగళూరుకు పయనమయ్యారు జగన్. వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాలకు స్వయంగా పిలుపునిచ్చి ఆయనే పాల్గొనకుండా బెంగళూరుకు వెళ్లడం చర్చకు దారితీస్తుంది. గతంలో రైతు దీక్ష సమయంలోనూ ఇలానే వ్యవహరించారు జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడికినట్టు తెలుస్తుంది. వెన్నుపోటు దినమంటూ కూడా జగన్ ప్రకటించిన నేపథ్యంలో అయితే దీనిలో జగన్ పాల్గొనకుండా అటు బెంగళూరుకు పయనమైనట్టు కూడా సమాచారం అందుతుంది. డీటెయిల్స్ అయితే మొత్తం మీద చూసుకుంటే గత సంవత్సర కాలంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి రైతుకు సంబంధించిన ఒకసారి నిరసన కార్యక్రమం, ఆ తర్వాత స్టూడెంట్స్ కు సంబంధించి మరొకసారి నిరసన కార్యక్రమం. తాజాగా చూసుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి అంటే గెలిచి సంవత్సరమైన నేపథ్యంలో వెన్నుపోటు దినోత్సవం పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే సరిగ్గా 10:30 నుంచి 11 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సరిగ్గా 10 గంటల 20 నిమిషాల సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకొని 10 గంటల 50 నిమిషాల సమయంలో కూడా ప్రత్యేక విమానం ఆయన బెంగళూరు విమానంలో బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ప్రజా సమస్యలకు సంబంధించి ఆ పార్టీ ఇచ్చిన పిలుపులో ఏ కార్యక్రమంలో కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు అయితే కనిపించలేదు. తాజాగా ఈ రోజు ఇచ్చిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి అటు పార్టీ కార్యాలయంలో కావచ్చు, లేకపోతే లేకపోతే ట్విట్టర్ వేదిక కోసం ఎక్కడా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టు భవన్ తెలిపినట్లు కానీ ఎక్కడ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించలేదు. కానీ ఆయన ప్రోగ్రాం జరుగుతున్న టైంలో మాత్రం బెంగళూరు వెళ్ళిపోవడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే శివ, ఎందుకు అసలు ఇక్కడ ఒక పక్కన చూసుకున్నట్టయితే ఇటు ఒక నిరసనకు పిలుపునిచ్చి కూడా ఆ కార్యకర్తలందరినీ అలాగే పార్టీలో ఉన్న అందరికీ పిలుపునిచ్చి ఇలా జగన్ వెళ్ళిపోవడం అసలు ఎలా చూడాలంటారు? ఎందుకు వెళ్తున్నారు ఇంత సడన్ గా అనేది ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చా? ప్రధానంగా చూస్తుంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టీ నాయకులే చేస్తారు. అలాగే పార్టీ అధ్యక్షుడు హోదాలో కానీ లేకపోతే మాజీ ముఖ్యమంత్రి హోదాలో కానీ తాను చేయాల్సిన అవసరం లేదనేది జగన్ భావిస్తున్నట్లు కూడా కనిపిస్తా ఉంది. సో దానిలో భాగంగానే ఇటీవల జరిగే ఏ ప్రోగ్రామ్ లో కూడా అంటే ఇప్పటి వైఎస్ఆర్సీపీ ఈ సంవత్సర కాలంలో 3 కార్యక్రమాలు నిర్వహించిన 3 కార్యక్రమాల్లో జగన్ ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు అయితే కనిపిస్తలేదు. 3 కార్యక్రమాలు జరుగుతున్న రోజు కానీ ఆ ముందు రోజుగా ఆయన బెంగళూరు పోయిన సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. గతంలో ఫీజు రింబర్స్మెంట్ విషయానికి సంబంధించి కూడా ఆయన బెంగళూరులో వెళ్లారు. అలాగే రైతులకు సంబంధించి జరుగుతున్న కార్యక్రమం రోజు అదే రోజు ఆయన బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న టైంలోనే ఆయన బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే శివ, దీనికి సంబంధించి కూడా ఏదైతే వెన్నుపోటు దినోత్సవం అంటూ ప్రకటించారో సో దానికి సంబంధించి ఎక్కడెక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారో ప్రశ్న, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనిపై ఇప్పటివరకు ఏమైనా టీడీపీ స్పందించిందా? అంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల నేతృత్వంలో చాలా నియోజకవర్గాల్లో అయితే ఈ కార్యక్రమం జరిగిన పరిస్థితి కనిపిస్తాం. అయితే కౌంటర్ గా ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ అలాగే జనసేన కూడా దీనికి సంబంధించి పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాడు చేసిన వైసీపీ జగన్ పేడ విరగడైన రోజు అని చెప్పి టీడీపీ నిరసన తెలిపిన పరిస్థితి కనిపించింది. అలాగే జనసేనకి సంబంధించి ఈ రోజు సంక్రాంతి, దీపావళి చేసుకోవాలని చెప్పి ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం సంక్రాంతి చేసుకున్నట్లు కూడా ఇళ్ల ముందు జనసేన నాయకులు, కార్యకర్తలు ముగ్గులు వేసి సంబరాలు చేసుకోవాలని చెప్పారు. సాయంకాలం దీపావళి నిర్వహించుకోవాలని చెప్పి జనసేన పిలుపునిచ్చే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 3 పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఆయా పరిధిని బట్టి కూడా ప్రతి చోట కూడా ఒకరు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే మరొకరు ఇంకో రకమైన నిరసనకు పిలుపునిచ్చారు. మరొకరు సంబరాలు నిర్వహించిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే వెన్నుపోటు దినోత్సవం అంటూ కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన జగన్ నేపథ్యంలో కూడా అయితే ఇప్పుడు నిరసన కార్యక్రమాలు పక్కన జరుగుతుండగా జగన్ అయితే సడన్ గా బెంగళూరు అయితే పయనమయ్యారు. దీనిపై కూడా మరో పక్కన అయితే అటు కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ కార్యక్రమాలను అయితే అక్కడ చేస్తున్నారు.